హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఈఎంఐ గురించి తెలుసుకుందామండి. ఈఎంఐ అంటే ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఈఎంఐ యూజ్ చేసే ఒక బెస్ట్ స్ట్రాటజీ అనేది మనము డెవలప్ అనేది చేద్దాము. ఓకేనా అండి. ఇప్పుడు ఈఎంఐ అంటే ఏందో తెలుసుకుందాం. ఈఎంఐ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. ఇది మనకు ప్రైస్ యాక్షన్ తో పాటు ఈఎంఐ అనేది ఒక లైన్ అనేది వస్తుంది. మనకు ఆ లైన్ ద్వారా మనము ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ప్రైస్ యాక్షన్ గిటంగా సపోర్టెడ్ గా ఈ ఈఎంఐ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా ప్లాట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనము ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఈఎంఐ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా లైన్ అనేది వస్తుంది అనమాట. ఈ లైన్ పైన ఉంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నట్టు, అలాగే ఈ లైన్ కింద ఉంటే మనకు డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు మనం అజంప్షన్ అనేది చేయాలి. ఇప్పుడు మనము ఈ ఈఎంఐ లో ఆల్రెడీ ఇన్బుల్ట్ గా మనకు 9 ఈఎంఐ అనేది ఉంటుంది. ఇక్కడ 9 ఈఎంఐ అంటే ఈ 9 క్యాండిల్స్ యొక్క ప్రైస్ యొక్క యావరేజ్ ని మనకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మూమెంట్ అనేది ఎక్కడ వెళ్తుంది అనేది మార్కెట్ అనేది మనకు ఈ 9 ఈఎంఐ ద్వారా తెలుస్తుంది. అలాగే ఇందులో మనము చాలా మంది యూజ్ చేసేది 30 ఈఎంఐ అనేది యూజ్ చేస్తారు ఒకటి, అలాగే 50 ఈఎంఐ అనేది యూజ్ చేస్తారు, అలాగే 200 ఈఎంఐ అనేది యూజ్ చేస్తారు. యూజ్ చేసి వీటి ద్వారా మనము ట్రెండ్ అనేది ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము ఒక స్ట్రాటజీ యూజ్ చేసి మనము ఈఎంఐని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ 9 ఈఎంఐ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్టైల్స్ లోకి వెళ్ళి నేను ఈ ఈఎంఐ కలర్ అనేది మార్చుకుంటాను. బ్లాక్ లోకి మార్చుకున్న తర్వాత లైన్ థిక్నెస్ అనేది నేను పెంచుకుంటున్నాను. ఈ లైన్ థిక్నెస్ అనేది పెరుగుతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఒక ఇండికేటర్ అనేది తీసుకుంటాను. మళ్ళీ ఈఎంఐ అనేది మళ్ళీ ఇంకొక ఈఎంఐ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకొని ఇది విధంగా ప్లాట్ అనేది చార్ట్ కి చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ సెట్టింగ్స్ లో నేను ఈఎంఐ లో నేను 30 అనేది పెడుతున్నా. లెంత్ అనేది 30 అనేది నేను ఎంటర్ అనేది చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ స్టైల్స్ లోకి వెళ్ళి నేను ఇక్కడ రెడ్ ఇచ్చేసి లైన్ థిక్నెస్ అనేది నేను పెంచుకుంటున్నాను. పెంచుకొని ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేను టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ అనేది పెట్టుకుంటున్నాను. చాలా మంది వాళ్ళ కన్వీనియంట్ గా 30 మినిట్స్, 15 మినిట్స్, 1 మినిట్, 3 మినిట్స్ అనేది యూజ్ చేస్తారు. నా కన్వీనియంట్ గా నేను 5 మినిట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ 13 ఈఎంఐ అంటే ఈ 30 క్యాండిల్స్ యొక్క ప్రైస్ యొక్క యావరేజ్ ని తీసి మనకు డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఈ 9 ఈఎంఐ అంటే 9 క్యాండిల్స్ యొక్క ప్రైస్ ని తీసి యావరేజ్ చేసి మనకు డైరెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. దీని ద్వారా మనము ట్రేడ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఈ 30 ఈఎంఐ నుంచి ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 9 ఈఎంఐ, ఎప్పుడైతే దీని మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుందో అప్పుడు మార్కెట్ అనేది ఫాస్ట్ మూవ్మెంట్ అనేది పైకి అనేది ఉంటుంది. అప్ ట్రెండ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే డౌన్ ట్రెండ్ లో గిటంగా ఎప్పుడైతే ఈఎంఐ అనేది 30 ఈఎంఐని క్రాస్ చేసి 9 ఈఎంఐ కిందికి వెళ్తుందో, ఈ మధ్యలో ఎప్పుడైతే ఈ 9 ఈఎంఐ కి 30 ఈఎంఐ కి గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఫాస్ట్ మూవ్మెంట్ అనేది డౌన్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఈఎంఐస్ అనేటివి ఎప్పుడైతే ఒక దగ్గరనే ఆగుతాయో అప్పుడు కన్సల్టేషన్ అనేది మార్కెట్ లో ఉంటుందన్నమాట. ఇలా యూజ్ చేసి మనము ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ ఈఎంఐస్ అనేది చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. అలాగే మనం ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కన్సల్టేషన్ లో ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ ఉన్న తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. చేసిన తర్వాత ఈఎంఐస్ చూడండి దూరం ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు. అలాగే బయింగ్ సైడ్ కూడా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. దీన్ని బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఈఎంఐస్ అనేటివి క్రాస్ ఓవర్ అనేవి అయ్యాయి. ఇక్కడ ఈఎంఐస్ అనేవి చూస్తే మీరు ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయినాయి. వీటికి గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ కాగానే నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ ప్లాన్ చేసేసి నా టార్గెట్ అనేది తీసుకొని నేను బయటకు వెళ్ళిపోతాను. ఓకేనా అండి. ఇలా ఈఎంఐస్ తో మనము ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అలాగే నిఫ్టీలో గిట్ట చూద్దామండి. మనము బ్యాక్ ట్రేడ్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఎంఐస్ అనేవి క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, 30 ఈఎంఐకి 9 ఈఎంఐకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనం చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనం స్కాల్పింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే సెల్లింగ్ సైడ్ గా చూద్దాం మనము. ఇక్కడ చూడండి, ఈఎంఐ అనేది క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనకు మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా వచ్చింది. గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది 39 ఈఎంఐకి. ఇక్కడ మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది మనం ప్లాన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. అలాగే మనము క్రిప్టోలో చూద్దామండి. ఒకసారి క్రిప్టోలో విధంగా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడే క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ ఈఎంఐస్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఇక్కడ ప్లాన్ అనేది చేయొచ్చు. ట్రేడ్ ప్లాన్ అనేది చేసి మనం టార్గెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే సెల్లింగ్ సైడ్ గా చూద్దామండి. ఇక్కడ చూడండి, 9 ఈఎంఐ అనేది క్రాస్ ఓవర్ అయింది 30 ఈఎంఐని.
ఇక్కడ చూడండి గ్యాప్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ అనేది వచ్చింది, మనం టార్గెట్ అనేది తీసుకుని బయటికి వెళ్ళొచ్చు. అలాగే మనము స్టాక్స్ లో గిటంగా చూద్దామండి. ఇక్కడ చూడండి స్టాక్స్ లో గిటంగా మనం చూస్తున్నాము. ఇక్కడ నేను బజాజ్ ఫైనాన్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ చూడండి ఎక్కువగా ఉంది. ఒక రెడ్ క్యాండిల్ చూసి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేసి టార్గెట్ అనేది తీసుకోవచ్చు. అలాగే బయింగ్ సైడ్ గా చూద్దామండి. ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ అనేది అయ్యింది, గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు. ఇలా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎలా పెట్టాలో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి మనకు ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఎంట్రీ తీసుకొని ఒకవేళ పెద్దగా వచ్చింది అనుకోండి అండి, ఇది బుల్లిష్ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ అనేది 50% అనేది పెట్టాలి ఈ పెద్ద క్యాండిల్ లో. అలాగే మనం సెల్లింగ్ సైడ్ గిటంగా ఒకవేళ పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి మీరు 50% పెడతారు. లేదంటే ఒక బేరిష్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. దానిపైన స్టాప్ లాస్ అనేది పెట్టాలన్నమాట. 50 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, మీ స్టాప్ లాస్ అనేది క్యాండిల్ పైన పెట్టాలి. ఒక 50 పాయింట్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడ మీరు 50% మాత్రమే స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం స్టాప్ లాస్ అక్కడ పెడితే సరిపోతుంది. ఓకేనా అండి? ఇలా స్టాప్ లాస్ అనేది పెట్టాలి. మనం ఈ ఈఎంఐస్ అనేవి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండి. మనం క్రిప్టోలో గానీ, ఇండెక్స్ లో గానీ, స్టాక్స్ లో గానీ ఎక్కడైనా సరే మనము యూజ్ చేయొచ్చు. అలాగే ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మనము రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఇండికేటర్ అయినా సరే మన క్యాండిల్స్ కి సపోర్టెడ్ గా మాత్రమే ఉంటాయి. మనం మెయిన్ గా చూడాల్సింది ప్రైస్ యాక్షన్ మాత్రమే చూడాలి. ఈ ఇండికేటర్స్ వాడొద్దని చెప్పట్లేదు. మనం ప్రైస్ యాక్షన్ విధంగా మంచిగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే మీరు ఈ ఇండికేటర్స్ అనేవి సపోర్టెడ్ గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీరు ఏం తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ గా మీరు బ్లైండ్ గా బై సెల్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు కన్ఫర్మేషన్స్ అనేది తీసుకొని మీరు ట్రేడ్ అనేది చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈఎంఐ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో మీరు లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.